తెలంగాణ యూనివర్సిటీలో న్యూ బాయ్స్ హాస్టల్ నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో విద్యార్థులు నిరసనకు దిగారు. మెస్ను బంద్ పెట్టి నిరసనకు దిగారు. వీసీ రావాల్సిందేనంటూ దాదాపుగా 4 గంటల పాటు భోజనం చేయకుండా నిరసన చేపట్టారు. దీంతో వెంటనే స్పందించిన యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ గంటా చంద్రశేఖర్, ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ ఆరతి, ఇతర అధికారులు విద్యార్థుల వద్దకు చేరుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంతకీ వినకపోగా వీసీ ప్రొఫెసర్ టి యాదగిరిరావుతో మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడించారు. 14 రోజుల గడువులోగా సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఎట్టకేలకు నిరసన విరమించారు. వైఫై సమస్య, ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు వీసీని కలిసి ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, కానీ వారు హామీలు ఇస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఆ పనులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మేము విద్యార్థి పక్షంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చే విద్యార్థులంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మిగతా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వారికి మేజర్గా ఆన్లైన్ సౌకర్యం చాలా తక్కువ ఉంది. ఇక్కడ సరిగ్గా సిగ్నల్ కూడా సరిగా రాదు. కాబట్టి వైఫై సమస్యను వెంటనే పరిష్కారం చూపాలి. అదేవిధంగా విద్యార్థులు నైట్ టైంలో స్ట్రీట్ లైట్ కూడా సరిగా లేవు ఇక్కడ. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా మేము వీసీ గారిని కోరుతా ఉన్నాము. న్యూ బాయ్స్ హాస్టల్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మెస్ బంద్ చేసి మరి నిరసన కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి అని అంటే, హాస్టల్ సమస్యలు ఎక్కడున్నాయో అక్కడనే ఉన్నాయి. వినతి పత్రాలకే అంకితం అయిపోయినాయి. హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని రిజిస్ట్రార్ దగ్గరకు పోతే వీసీ ఉన్నప్పుడే పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు వీసీ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి, పేపర్కే పరిమితం అయిపోయినాయి. ఈ సమస్యలని వెంటనే పరిష్కరించాలని ఈరోజు న్యూ బాయ్స్ హాస్టల్ ఆపేసి మరి ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వీసీ వచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని ఆపమని ఇటు సందర్భంగా తెలియజేస్తారు.